మేస్త్రీలు హక్కులు ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నిర్వహించే తాపీ మేస్త్రి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తాపీ మేస్త్రీల హక్కులు ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నిర్వహించే తాపీ మేస్త్రి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తాపీ మేస్త్రి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలన్న పిలుపునిచ్చారు. నాచారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రీల పాత్ర ఎంతో కీలకమని ఐలన్న పేర్కొన్నారు. తాపీ మేస్త్రీలను కించపరిచేలా మాట్లాడిన సెంట్రల్ కార్మిక నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణ పనుల్లో పలు రంగాల కార్మికులకు వారు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సూరా వెంకటయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సుకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు, నాచారం అధ్యక్షులు టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ నాచారంలోని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ మీటు పౌర నిర్మాణ రంగాల కార్మిక సంఘం తీసుకున్నటువంటి ఏదైతే ఉద్యమ నిర్మాణం ఉందో, సంట్రీ కార్మికులు మే 16 నాడ సమ్మెకు పోయి ఆ సమ్మెలో కార్మికుల హక్కుల కోసమో లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమం కోసమో కార్మికుల రేట్లు పెంచడం కోసమో కాకుండా కేవలం తాపీ మేస్త్రి హటావో సంట్రింగ్ బచావో అనేటువంటి నినాదం తీసుకొని గుండు దారము, మధ్యవర్తులు, బ్రోకర్సు అనేటువంటి అనేకమైనటువంటి వెకిలి చేష్టలు చేస్తూ భవన నిర్మాణంలో పనిచేసే పెద్దన్న పాత్ర వహించేటువంటి తాపీ కార్మికుల్ని అనేకమైనటువంటి మాటలను మాట్లాడితే ఇవాళ తాపీ మేస్త్రీల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి నిరసనగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్కు మార్చి ఇవాళ తాపీ కార్మికుల ఆత్మగౌరవ సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి తాపీ కార్మికులకు సంబంధించినటువంటి కార్మికులు కానీ ఇవాళ మిగతా రంగాల 10 రంగాల కార్మికులు కానీ అత్యధిక సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే సంట్రింగ్ అసోసియేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు క్షమాపణ 8వ తారీఖు వరకు చెప్పకపోతే ఆ తర్వాత తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అర్జెంట్ పనులు ఉంటే అన్నీ చేయించుకోండి. రేపు 8వ తారీఖు నాడు రాష్ట్ర నాయకత్వం ఏ డిసైడ్ అయితే దాని ప్రకారం అందరూ మనం శిక్ష వహించవలసిన అవసరం ఉందని తెలియదు. నాకు ఈ అవకాశం మరి ఇక్కడ నిర్వహిస్తున్న మరి సభ అధ్యక్షులు డి కృష్ణ గారు మరి గారికి మరియు అందరికీ మరి నాతోటి మరి వచ్చిన వాళ్ళందరికీ పెద్దరికి మరి మళ్ళీ అన్నగారు హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.